శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి దేవుని ద్వారా ఒక చెట్టు అది ఫలాలు ఇస్తాను. కొన్ని ఫలాలు పిందెలుగా ఉన్నప్పుడే రాలిపోతాయి. కొన్ని చెట్టుకు ఏ పిందెలుగా రాకుండా కూడా రాలిపోతాయి. కొన్ని ఏంటంటే పెరిగిన తర్వాత రాలిపోతా ఉంటాయి. పిందెలుగానే పువ్వుగానే కొన్ని రాలిపోతా ఉంటాయి. కానీ ఫలము అనేది ఎప్పటికి కూడా దేవుడు ఏర్పాటు చేసుకునేది ఏంటంటే ఆ ఫలము నిలిచి ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏ ఫలమైనా ఎందుకని అంటే ఆ ఫలము నిలిచి ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆ చెట్టు ఎదిగిన తర్వాత ఏం చేస్తుందంటే అది పుష్పించడం, కొన్ని పువ్వులుగానే రాలిపోతా ఉంటాయి, కొన్ని పిందెలుగానే రాలిపోతా ఉంటాయి, కొంచెం పెద్ద పెరిగిన తర్వాత రాలిపోతా ఉంటాయి, తర్వాత కొన్ని పండు అయిపోయిన తర్వాత రాలిపోతాయి. కారణం ఏంటంటే అది చెట్టు లోపమా, కొమ్మ లోపమా, లేక దేని లోపం అనేది మనం తెలుసుకోవచ్చు. ప్రియదేందా, ఎందుకనంటే సొరకాయలు వేస్తా అంటే పూలు మంచిగా పడతా అంటే మంచి కాయలు అనుకుంటాను. అయ్యా పక్క వాళ్ళ చెట్లు పడిన తర్వాత ఇదేమైపోతుందంటే కొంచెం పెద్దగానే రాలిపోతా అంటే, ఎందుకనంటే అది దేని ప్రభావము మనం గమనించాలి. అందుకే ప్రియదేని ద్వారా యేసు ప్రభు చెప్పిండు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ప్రజల హల్లెలూయా. అక్కడ చూడండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని అంటాడు యేసు ప్రభు. నిజమైన ద్రాక్షవల్లిని ఎందుకంటే నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను. ఎందుకనంటే చూడండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్పాడు. అంటే నా తండ్రి వ్యవసాయకుడు అంటే ఆయన ఏమైపోతాడు? తండ్రి వ్యవసాయకుడు అంటే సాగు చేస్తాడు. నేను ఒక ఫలించే ద్రాక్షవల్లిని. ద్రాక్షవల్లి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే సంతోషానికి, సమాధానానికి, ఆనందానికి సూచనగా ఉంది. సంతోషానికి, సమాధానానికి, ఆనందానికి సూచనగా ఉంది. ద్రాక్షవల్లి అంటేనే ఆ సంతోషము అనేది బైబిల్లో రాయబడిన పదం. అయితే ఈ చెట్టు ఎందుకనంటే ఈ ద్రాక్షవల్లి శాఖోపశాఖలుగా విస్తరిస్తాను. అయితే ఫలాలు రాలిపోవడానికి కూడా కొన్ని కారణాలు ఏమైనా ఉంటాయంటే చెట్టు బలంగా లేకపోయినా, చెట్టుకు సరి అయిన ఔషధం లేకపోయినా, సరిగ్గా నీరు అందకపోయినా, తర్వాత ఆ చెట్టుకున్న ఎన్నో బలహీనతలు ఉంటాయి. దాన్ని బట్టి అయినా రాలిపోవచ్చు. కొంతమంది ఆత్మీయతలో రాలిపోవడానికి, లోకాశంలో పడిపోవడానికి, లోకంలో కలిసిపోవడానికి కొన్ని బలహీనతలు వాళ్ళు జీవితంలో ఆధారం చేసుకున్నప్పుడు, ఆ బలహీనతలు వచ్చినప్పుడు ఆ బలహీనత జయిస్తేనే వారు ఫలించడానికి నిలవగలుగుతారు. జయించకపోతే ఏ ఫలం కూడా నిలిచి ఉంటుంది. అందుకే ప్రియదేవుడా, ఎందుకనంటే ఆ చెట్టులో ఉన్న నా నైపుణ్యత మనం కనుక చూస్తే, ఎందుకనంటే ఇక్కడ నేను నిజమైన ద్రాక్షవల్లిని. అందుకే మనం కనుక చూస్తే నా తండ్రి వ్యవసాయకుడు అంటే ఆ వ్యవసాయం ద్వారా ఏం చేస్తానంటే సాగుబడి చేస్తాను. అందుకే కొన్ని కలుపు మొక్కలను తీసివేస్తా అంటారు. ఈ కలుపు మొక్కలను కనుక తీసివేయకపోతే ఏమైపోతుందంటే ఆ చెట్టు కూడా ఎదుగుదల ఆగిపోతాడు, గ్రోత్ ఆగిపోతాడు. పుష్పించే కాలంలో పుష్పిస్తుంది కానీ ఫలించలేకపోతూ ఉంటాడు. ఆత్మీయ జీవితంలో కూడా ఏం చేస్తాడంటే ఇవన్నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుడు ఫలభరితంగా ఉంచాలి అని అంటే దేవునితో మనము
ఎంత ఆత్మ సంబంధంగా మనం ముందుకు సాగాలో మనం గమనించాలి. అందుకే బైబిల్లో చూడవచ్చు ప్రేదేన్ వేళ చూడండి, నేను నాటిన చెట్టు అని అంటాడు ఇక్కడ కీర్తనకారుడు. ఎందుకనంటే ఈ కీర్తనకారుడు దేవునితో అనుసంబంధమైన ఎన్నో కార్యాలు కీర్తన గ్రంథంలో రాయబడినట్టుగా మనం చూడవచ్చు. ఈ కీర్తన గ్రంథంలో అనేకమైన సత్యాలను కూడా దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. చూడండి ఇక్కడ ఏమంటే 80వ కీర్తనలో ఇక్కడ రాయబడి ఉంటాడు. చూడండి 80వ కీర్తన 8వ వచనం మనం చదువుదామా? నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటి తిని దానిని తగిన స్థలమును సిద్ధపరిచి తిని దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను. దాని నీడ చూడండి, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించింది. ప్రేమేంద్ర దాని తీగలాట సముద్రం వరకు వ్యాపించను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించను. చూడండి మనం గమనించవచ్చు దేవుని బిడ్డలారా. ఎందుకనంటే ద్రాక్షవల్లి ఎప్పుడైనా కానీ ఎలాగ ఫలిస్తూ ఉంటుందో, అందుకే యేసుప్రభువు నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటాడు. అంటే నిజమైన దేవుణ్ణి నువ్వు అంగీకరిస్తే, నిజమైన దేవుని బాటలో నడిస్తే, నిజమైన దేవునితో సహవాసము చేస్తే, నిజమైన దేవుని యొక్క వాక్యం అనే నీరును ఎక్కువగా నువ్వు ఆస్వాదిస్తే, నిజమైన దేవుణ్ణి నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే నీ ఫలాలు ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో కూడా రాలిపోవడానికి వీల్లేదు. అందుకే ఎందుకు అనంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయంలో ఏం చేస్తానంటే కలుపు మొక్కలు తీసివేస్తా అంటాడు. ఇంతవరకు కలిసి మెలిసిన ఆ మొక్క పక్కకుంటా అంటే ఒంటరిగా అయితా అంటేనే. ఎందుకనంటే ఇక్కడ అంటాడు కీర్తకాలంటే నేను అన్యజనులను వెళ్ళగొట్టింది. అంటే అన్ని ఆచారాలు, లోకాచారాలు, లోక సాంప్రదాయాలు, లోకంలో ఉన్న వాటిని అవన్నీ ఒకప్పుడు మనం కలిసి ఉన్నప్పుడు దూరమైనప్పుడు బాధ అవుతా అంట. అందుకే దేవుడు ఏదైతే తీసివేయాలి. ఎందుకనంటే మీలో ఫలింపని తీగ ఆయన తీసి పారవేయను అక్కడ అంటాడు. మనము ఆ 15వ అధ్యాయంలో కనుక చూస్తే అక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చక్కగా యేసు ప్రభు మన కొరకు రాసి పెట్టిన మాట అక్కడ అంటాడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను. ఆయనకు అవకాశం ఇస్తే కదా, ఆయనలో నువ్వు బలంగా నాటబడితే కదా, ఆయనలో నువ్వు స్థిరపరచబడితే కదా, ఆయనతో అంటుకట్టబడితే కదా. ఎందుకంటే ప్రేమ ద్వారా నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయడానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకనంటే ఆ వ్యవసాయదారుని ఇష్టం. అది వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే ఏది ఇష్టం అనుకుంటే దాన్ని ఉంచాడు. ఎందుకంటే ఆ ద్రాక్షను నాటినప్పుడు ఏం చేస్తాడంటే శాఖోపశాఖలుగా విస్తరించాలి. మన ఆధ్యాత్మిక జీవితమే ఒక పరిమళ సువాసనగా వెదజల్లాలి. ఎందుకనంటే విస్తరిస్తా అంటే పువ్వులో సువాసన వెదజల్లుతా ఉంటుంది. సువాసన అనేది వెదజల్లుతా ఉంటుంది. ఎలా వెదజల్లుతా ఉంటుంది అని అంటే ఆ పువ్వుకైతే ఏ చెట్టుకు సంబంధించిన పువ్వు ఉంటే గులాబీ అయితే గులాబీ పువ్వు అయితే ఆ గులాబీ వాసన వేరేస్తాడు, మల్లెలు వేరేస్తాడు. అందుకే ఇక్కడ కనుక నిజమైన ద్రాక్షవల్లి ఎందుకనంటే ఏ చెట్టైనా ఫలించాలి. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఫలించడానికి. అందుకే కొంతమంది ఫలాలు కానీ ఆత్మ ఫలాలు కావచ్చు, ఆత్మ వరాలు కావచ్చు, కృపా వరాలు కావచ్చు,
లేకుంటే ఆత్మీయత కావచ్చు, లేకుంటే పరిశుద్ధత కావచ్చు, ప్రార్థన జీవితం కావచ్చు. కారణం ఏంటంటే రాలిపోతా ఉన్నాయి. ఏ ఫలం రాలిపోతుందంటే ప్రార్థన ఫలాలు రాలిపోతా ఉన్నాయి, వాక్య ఫలాలు రాలిపోతా ఉన్నాయి. ఎందుకు రాలిపోతున్నాయంటే దేవునితో, ఎందుకనంటే దేవునితో అంటగట్ట పడకపోవడం వల్ల. ఎందుకనంటే ఇక్కడ యేసు ప్రభు చెప్తా ఉంటాడు, ఏమంటాడంటే చూడవచ్చు ఇక్కడ, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు అని అంటాడు. ఇక్కడ చూడండి 6వ వచనం, నా 5 చదువునా, ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తా ఉంటాడు. అందుకే ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో బహుగా ఫలించును. అంటే ఫలభరితమైన జీవితమును, ఎందుకనంటే ఫలభరితంగా ఆధ్యాత్మికంగా ఏం చేయాలంటే 30 60 100 ఫలించాలి. వ్యవసాయదారు కూడా అంటాడు, దాని కొరకు 60 రాత్రులు కష్టపడతాడు. ఎందుకనంటే ఎందుకు అనంటే దాని కొరకు ఎప్పటికీ నిత్యము దాని చుట్టే ఉంటాడు. ఎందుకనంటే ఆ పంట ఎలాగైనా ఫలించాలి అని. ఎందుకనంటే అన్యాచారం, ఎందుకనంటే ఇక్కడ చెప్పినట్టుగా అది ఫలించాలి అని అంటే ఇక్కడ 2వ వచనంలో నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను. ఎప్పుడైతే నువ్వు దేవుల్లో స్థిరంగా ఉంటేనే పనికి మాలిందేదో, పనికి వచ్చేదేదో, తీసివేయవలసిందేదో తీసివేస్తాడు. మనము ప్రార్థనలో సరిగ్గా లేనప్పుడు, వాక్యములో లేనప్పుడు, సహవాసములో లేనప్పుడు, ఉపవాసములో లేనప్పుడు, నైట్ ప్రార్థనలో లేనప్పుడు, ఎందుకనంటే దేవుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి తీసివేస్తా అంటాడు. ఎందుకనంటే ఈనాడు అనేకులు కూడా ఏం చేస్తున్నాయంటే చెట్లు వాడిపోతా ఉన్నాయి, తర్వాత కొన్ని ఎదిగినట్టుగా ఎదిగిపోయి వాడిపోతా ఉన్నాయి, కొన్ని తర్వాత పుష్పించే సమయం పువ్వులు కాసిన తర్వాత పువ్వులు రాలిపోతా ఉన్నాయి, తర్వాత కొన్ని పిందెలు వచ్చిన తర్వాత పిందెలు రాలిపోతా ఉన్నాయి, మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ మధ్యలో కొంచెం కాయ ఇంకా ఎదుగుతుంది కావచ్చు అనే సమయంలోనే రాలిపోతా. అందుకే ఎప్పుడైతే అక్కడ యేసు ప్రభు చెప్పాడు, నేను ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. అందుకే దేవునిగా వేరుగా ఉన్న ఏది కూడా ఎవరు కూడా ఏమీ చేయలేరు. అందుకే ఈనాడు పొలాలన్నీ ఎన్ని రకరకాలుగా ఆధ్యాత్మికంగా ఎదిగిన బిడ్డలు ఏం చేస్తున్నారంటే దర్శనం చూసేవాళ్ళు, ప్రవచనించేవాళ్ళు, వివేచనం కలిగిన వాళ్ళు, తర్వాత ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళందరూ కనుక మనం చూస్తే చాలామంది పడిపోయిన స్థితిలో ఉన్నట్టుగా మనం బైబిల్లో చూడవచ్చు. ఒకటి కనుక చెప్పాలంటే పనికి మాలినది తీసివేయకపోవడం బట్టి. తర్వాత రెండవది దేవునికి వేరుగా ఉండడం. ఎందుకు అని అంటే ఇక్కడ మనం గనుక చూస్తే ప్రేదేని ద్వారా ఇక్కడ మనకు ఒక 8వ వచనంలో కనుక చూస్తే ఇక్కడ మాట్లాడినట్టు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడుచున్నాడు. ఎందుకనంటే నువ్వు ఫలిస్తున్నావు అనంటే నువ్వు దేవుని నామానికి మహిమ కలుగుతా ఉన్నది, దేవుని నామము గణపరచబడతా ఉన్నది, దేవుని నామము హెచ్చించబడతా ఉన్నది, దేవుని నామము కొనియాడబడతా ఉన్నది. ఎందుకనంటే దేవునికి రావాల్సిన మహిమ, దేవునికి రావాల్సిన ఘనత, దేవునికి రావాల్సిన ప్రభావము, దేవునికి రావాల్సిన ఎందుకనంటే ఆ ఘనత మన
మనలో నుంచి రాకపోతే మనం ఏమున్నామంటే వేరుగా ఉన్నాము, లేక పనికిరాని తీగలు మనం తీసివేయకపోవడము. ఎందుకు అనంటే ఆ పనికిరాని ఏదైతే తీసివేయకపోతే చెట్టు ఫలించదు. అందుకే కలుపులు ఏం చేస్తారంటే కలుపులు చేస్తా అంట, కలిపేస్తా అంట, వరికి కలవడము, ఏదైనా పత్తి కలుపుకోవడము. ఎందుకనంటే కలిసేవాళ్ళు, ఎందుకనంటే పనికిరాని అన్నిటి కూడా తీసేస్తేనే ఇది గ్రోతింగ్ పెరుగుతా అంటే. విశ్వాస జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకమైనవి, దేవుని ఆయాసపరిచేటి, దేవునితో గడపని, ప్రార్థనలో చేయని, వాక్యాన్ని చదవని, వాక్యాన్ని వినని, సావాసంలో ముందుకు సాగని ఏదున్నా తీసివేస్తేనే ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతాడు. ఇక్కడ మనం 80వ కీర్తన అక్కడ చక్కగా ఉంటాడ చూడండి. ఆ మాట 80వ కీర్తన 8వ వచనం. చూడండి, అంటే తగిన స్థలం. ఎందుకు అనంటే ఒక స్థలము దేవుడు నీకు సిద్ధపరచుండు అని అంటే అక్కడ నువ్వు నాటబడాలి, అక్కడ స్థిరపరచబడాలి. ఎందుకనంటే దేవుడు, ఎందుకనంటే నిన్ను లోకముల నుండి ఎక్కడి నుంచి అంటే ఐగుప్తు అంటే లోకములో నుంచి తెచ్చాడు. నిన్ను ఏర్పడంటే నువ్వు ఒక ద్రాక్షవల్లి తీసుకొచ్చి ఏం చేసిందంటే దాన్ని నీ లోపల ఉన్న అన్యాచారాలను వెళ్ళగొట్టిండు. కానీ మళ్ళా నువ్వు దేవుడు వద్దన్నై మళ్ళా ఎంటర్ చేస్తావు. ఏది వద్దనుకున్నావో, ఏది అసహించుకున్నావో, ఏది తులసి వేసినవో, ఎంత అవమానమైన పర్లే, ఎంత కష్టమైన పర్లే, ఫస్ట్ స్టార్టింగ్ నిర్ణయం ఉండే. బట్ నిర్ణయం ఇప్పుడు ఏమైపోయిందంటే త్రోసి వేస్తుంది. అందుకే ఇక్కడ ఏం చేస్తానంటే దానికి తగిన స్థలమును సిద్ధపరిచి తిని లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను. అంటే నువ్వు విస్తరించాలి, శాఖోపశాఖలుగా విస్తరించాలి. నీ ఆధ్యాత్మిక జీవితం శాఖోపశాఖలుగా విస్తరించాలి. అందుకే అక్కడ అంటాడు దాని నీడ ఏమైపోతుందంటమ్మా, కొండలను కప్పుతుంది, దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించను, దాని తీగలు సముద్రము వరకు వ్యాపించింది. ప్రియదేవుని ద్వారా. ఎందుకనంటే మనం చూడవచ్చు, ఇంకొక చెట్టును కనుక మనం చూస్తే ఇంకా కొన్ని భావాలను తెలియపరిస్థితిను త్వరగా వాక్య భాగంలో వెళ్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రికలో మనం వెళ్దాం. ముందుగా రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 15 నుంచి మనం చదువుదామా. 11:17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మయైన నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. ఒకవేళ అంటు కడితే నువ్వు అతిశయపడద్దంటాడు. చదవాలా? నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించినది గాని నీవు వేరును భరించలేదు. అందుకే నిన్ను భరించేది ఏంటిది? వేరు భరిస్తావు, నువ్వు దాన్ని భరించట్లేదు. దేవుడే నిన్ను భరిస్తా ఉన్నాడు, వేరే ఎవరు కూడా నిన్ను భరించట్లేదు. అందుకే మనం గమనించాలి ప్రియదేవుడా, మనం దేవుని పిల్లం కనుక మనము చాలా జాగ్రత్తగా మనం గమనించినట్టయితే మన ఆధ్యాత్మికమైన స్థితిని, ఎందుకనంటే ఇక్కడ అసలు విషయాన్ని మనం చెప్దామా. అందుకు నేను మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. ఎందుకనంటే ఒకప్పుడు విశ్వాసం ఉండే, ఇప్పుడు అవిశ్వాసం వచ్చేసి. అందుకే ఒక పిందె పడిపోయినప్పుడే లేక ఒక పువ్వు పడిపోయినప్పుడే ఏం చేయాలంటే చాలా గమనించాలి. నేను ఎక్కడ పడిపోతున్నాను, నేను ఎక్కడ జారిపోతున్నాను, నేను ఎక్కడ వెనకబడిపోతున్నాను, ఎక్కడ దేవునికి దూరం అయిపోతున్నాను, నేను ఎందుకు ఫలించలేకపోతున్నాననే మన ఆధ్యాత్మికమైన స్థితిని గమనిస్తే అన్నిట్లో స్టార్ట్ అవుతా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదం. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడైతే
ఎందుకనంటే ఇక్కడ కనుక మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడింది. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. ఎందుకనంటే కొన్ని ఫలించినప్పుడు ఏం చేస్తా అంటే ఆధ్యాత్మికమైన గర్వం వస్తాను, ఆధ్యాత్మికమైన గర్వం. ఎందుకనంటే మనిషి ఎందుకనంటే సొలొమోను చెప్పినట్టు ప్రకారం కనుక చూస్తే ప్రియదేని ద్వారా ఇదొక గర్వము, ఆత్మీయ గర్వము అన్ని గర్వాల కంటే చాలా డేంజర్. నాకే అన్ని తెలుసు, నేను పాడగలుగుతా, నేను ప్రసంగించగలుగుతా, నేను చేయగలుగుతా, నాకు తెలియనిది. ఎందుకు అనంటే ప్రియదేని ద్వారా ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎవ్వరు కూడా పరిపూర్ణులు కాదు, సంపూర్ణులు కాదు. మనం ఇంకా నేర్చుకొని ఎంత నేర్చుకుంటామో అంత తగ్గింపుతో ముందుకు సాగాలి. ఎందుకనంటే ఈ ఆత్మీయ యాత్రలో కనుక మనం చూస్తే ఎందుకు అనంటే మనం కనుక చూడండి ప్రియదేని ద్వారా ఇక్కడ యేసు ప్రభు చెప్పినట్టుగా మనము ఎందుకు అనంటే దేవుడు అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమై ఉన్నప్పుడు ఏం చేసిండు అనంటే ఆయన మన కొరకు సర్వ మానవాళి కొరకు కలువరి శిలువలో ప్రాణ త్యాగము చేసి ప్రాణ విమోచన కలగజేసి తన రక్తమంతా నీ కొరకు నా కొరకు ధారపోసిన దేవుడు ఆయన మనము ఎందుకంటే ఆయన మన కొరకు మరణించి మనల్ని బ్రతికించి ఎందుకు నువ్వు ఎలా ఉండాలట? పరిమళ సువాసనగా ఉండాలట. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఎందుకనంటే నీవు కూడా దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి ఎలాగ అప్పగించుకోవాలి అని అంటే పౌలు చెప్తా అన్నాడు, ప్రియులారా ఏమంటే మీ శరీరములను ఏం చేస్తాయంటే మిమ్మల్ని మీరు సజీవ యాగంగా ప్రభుకు సమర్పించుకోమంటాడు. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో సజీవ యాగంగా అంటాడు. అంటే సజీవ యాగంగా మనం దేనికి అప్పగించుకోవాలి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనమా. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడాన్ని దేవుని వాత్సల్యముతోటి ఏం చేస్తున్నాడు? బ్రతిములాడుతా ఉన్నాడు. కారణం ఎందుకంటే ప్రియదేని ద్వారా మనము ఎందుకనంటే ఈ లోకంలో ఒక పరిమళ సువాసనగా మనం ఉండాలి అని అంటే మనం ఏం కావాలంటే ఆయనలో ఉన్నప్పుడే మనం పరిమళిస్తా అంటాం, వెదజల్లుతా అంటాం. ఎందుకనంటే నేను ద్రాక్షవల్లిని, ఎవడు నా యందు ఉంటాడో నేను ఎవరి యందు ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. ఫలించడానికి ముందుగా ఎందుకనంటే ఆయన తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ఎలాగైతే అప్పగించుకున్నాడో నువ్వు దైవజనులకు దేవునికి నువ్వు సంపూర్ణంగా సజీవయాగంగా అప్పగించుకొని ఎందుకనంటే వ్యవసాయదారునికి పొలమంతా అప్పగించుకుంటాడు. గడ్డి చెక్కినప్పుడు ఏమైతే అంటది? మాట్లాడుతుందా? దున్నినప్పుడు ఏమైనా సప్లై చేస్తుందా? ఎందుకనంటే అప్పగించుకుంటేనే ఆ దైవ నడిపింపులో ఆత్మీయ సావాసంలో మనం ముందుకు సాగినప్పుడే ఏం చేస్తామంటే మన ఫలింపు అనేది కనబడతాడు. అందుకే ఇక్కడ యేసు ప్రభు చెప్పినట్టుగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, నాలో ఫలింపని ప్రతి తీగ, హల్లెలూయా, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును. ఎందుకు అని అంటే అది తీసివేస్తేనే నువ్వు బహుగా ఫలించగలుగుతా అంటావు. ఎందుకనంటే చాలా మంది మనం పరీక్షించుకోవాలి దేవుని పిల్లల్ని. ఏంది నేను ఫలించకపోవడానికి కారణము? నా లోపల ఏ తీగ ఏది ఉన్నది అది తీసివేయాలి. తీసివేయకుండా అది అదే ఇది ఇదే. చాలా మంది అంటే 2 ప్రయాణాలు ఉంటాయి. లోకం లోకమే, దేవుడు దేవుడే. 2 పడవల ప్రయాణం పనిచేయలేదు.
ఎందుకనంటే దేవుల్లో మనం వచ్చిన తర్వాత లోకానికి సంబంధించింది కానీ, పాపానికి సంబంధించింది కానీ, ఆచారానికి సంబంధించింది కానీ, సంప్రదాయాలకు సంబంధించింది కానీ, దేవుణ్ణి ఆయాసపరిచేది ఏది ఉన్నా తీసివేస్తేనే ఫలించడానికి చేస్తాడు. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఫలింపని ప్రతి తీగ నాట ఎక్కడ వేయబడుతుంది? ఎక్కడ వేయబడతా ఉంటుంది? అది అగ్నిలో వేయబడతా ఉంటుంది. యేసు ప్రభు చెప్పిన మాట చూడండి, మనం చూడవచ్చు. లూకా సువార్త ఉంటుంది. లూకా సువార్త 3వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. చూడండి, ఎందుకంటే కాంచబడడానికి ఉపయోగం వస్తాడు. ఎందుకనంటే ఏ విశ్వాస అయితే ఎందుకనంటే అన్ని విధాలుగా, ఎందుకనంటే దేవుడు ఫలించడానికే నిన్ను ఏం చేస్తానంటే ఒక ద్రాక్షవల్లిగా లోకంలో నుంచి తీసుకొచ్చి దేవుని సంఘంలో నాట. దేవుల్లో నాటాడు. ఎందుకనంటే సంఘంలో నాటాడు. నువ్వు శాఖోపశాఖలుగా నువ్వు విస్తరించాలి. ఎందుకనంటే దాని కొమ్మలు సముద్రం వైపుకు వ్యాపించినాయట, దేవదారు వృక్షములను కప్పివేసినాయట. ఎందుకనంటే మన ఆత్మీయ స్థితిని ఏం చేయాలంటే లోకములో ఉన్న అనేకుల్ని కూడా ఆకర్షించి నీ రెక్కల నీళ్ళు తెచ్చుకోవడానికి ఏం చేయాలంటే నువ్వు ఫలభరితమైన జీవితము జీవించాలి. ఫలించకపోతే ఏంది అక్కడ విశ్వాసకి ఏం చేస్తానంటే ఎందుకు అనంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకప్పుడు విశ్వాసం ఉండే, ఇప్పుడు విశ్వాసం లేదు. ఎందుకంటే ప్రేమ ద్వారా, ఎందుకంటే ఫలింపని ప్రతి చెట్టాట నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఎందుకనంటే విశ్వాసి ఎందుకనంటే అగ్ని ఆరదు, పురుగు చావని ఆ నరకాగ్నిలో పారవేయబడతాడు. పరలోకం ఉన్నదని ఎంత సంతోషంగా బ్యాప్టిజం తీసుకొని పొందుతున్నావో, ఎందుకనంటే లోక సంబంధమైన సిగరెట్లు కానీ లోక సంబంధమైన ఏవైనా కానీ అవన్నిటిని కూడా నువ్వు తీసివేయాలి, ఫలించాలి. ఇంకొక మాట చెప్తాం. ఎందుకనంటే మనం ఏంటంటే ఆ పనికి మనల్ని తీసివేయాలి. మరొక మాట కనుక చూస్తే అక్కడ యేసు ప్రభు చెప్తా ఉంటాడు. ఏమంటాడంటే ఇక్కడ 15వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, ఇక్కడ నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. మొదటి పనికి మనల్ని తీసివేయాలి. రెండవది దేవునికి వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. ఎందుకంటే ప్రియదేవ ద్వారా నేనేం వేరుగా ఉండడం అని అంటే ఏంటిది? ఈ దినమున దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ దినం ఉపవాస ప్రార్థన ఉన్నది. ఈ దినం నైట్ ప్రేయర్ ఉన్నది. ఈ దినమున గృహకుడిగా ఉన్నది. దేవుడు ఎందుకనంటే దేవుడు నియమించిన కార్యాల్లో మనం ఉండవలసిన వాళ్ళం. నువ్వెక్కడన్నా ఉంటే ఏంది దేవునికి వేరుగా ఉంటాడు. దేవుని సన్నిధిలో దినమున పునరుత్థాన దినమున నువ్వు దేవుని ఆరాధించాలి. దేవుని బిడ్డవు కదా, బ్యాప్టిజం తీసుకున్నావు. ఆయన నా రక్షకుడు, ఆయన నా విమోచకుడు, ఆయన నా సర్వం, ఆయన నా సమస్తమని దేవుడు. ఎందుకనంటే దేవుణ్ణి నమ్ముకొని దేవుని చేత కూడా నువ్వు ఆశీర్వదించబడ్డావు కదా. అందుకే అక్కడ నాకు వేరుగా ఉండి ఏమి చేయలేవు యేసుప్రభు అంటాడు. ఎందుకనంటే తనకు తానుగా వేరుపడ్డ పట్టణమైన ఇల్లైనాట నిలువదాట. నా పక్షంగా ఉన్నని వాడు నాకు విరోధి అంటాడు యేసు ప్రభు. చూడండి ఈ బైబిల్ మాట చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనం. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. చూడండి ప్రియదేవ ద్వారా మనం ఇంకా తర్వాత మీరు అంతా చక్కగా చదువుకోవచ్చు. ఎందుకనంటే మనం చూడాలి. ఎందుకనంటే నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. ఎందుకనంటే కొమ్మ దాంట్లో అంటకట్టబడితేనే ఫలిస్తాను. మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉండే.
అది ఇరిగింది, అది ఇట్లా నేరుగా పోతాము. దాన్ని ఏం చేసినామంటే దాన్ని తిరిగి తాళ్ళతో ఏం చేసినామంటే కట్టినాం. కడితే మరలా అతుక్కొని ఏం చేసిందంటే అది చక్కగా పెరగడం స్టార్ట్. ఒకవేళ నువ్వు వేరైనా యేసు ప్రభుతో నువ్వు అంటకట్టబడితే, సంఘంలో అంటకట్టబడితే, సావాసంలో అంటకట్టబడితే, ప్రార్థనలో అంటకట్టబడితే, వాక్యము ద్వారా అంటకట్టబడితే ఏం చేస్తావంటే ఫలిస్తాను. వేరుగా ఉండి నువ్వు ఏం చేయలేవు. ఎందుకంటే మనం చూడవచ్చు, ఇప్పుడు హైబ్రిడ్ చెట్లు బాగా వచ్చేసాయి చూడండి. వేరే రెడ్ గులాబీ చెట్టుకు ఏం చేసినట్టు ఒక కొమ్మను కట్ చేసి తీసుకుపోయి దానికి నేరుగా జాయింట్ చేసి అతుకుపెట్టి వాళ్ళు కలమంతో గుజ్జుతోటి రాసి దానికి దారంతో కట్టినప్పుడు మరలా ఇది కూడా ఏమవుతుంది చెప్పాలమ్మా? అమ్మా ఇక్కడ లేరు మనం. అది అంత కట్టినప్పుడు ఏం చేస్తుందంటే ఇది కూడా పుష్పించడం ప్రారంభిస్తాను. ఇది కూడా చూస్తుందా అమ్మ? వాస్తవమైన మీరు ఎక్కడ ఉన్నారా లేదా? హల్లెలూయా. ఎందుకనంటే అంట కట్టబడాలి. మనం దేవుడితో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం అంటగట్టబడాలి, అంటగట్టబడాలి. ఎందుకంటే ప్రియమైన ద్వారా మనం కనుక మనం చూస్తే, ఎందుకనంటే ఇక్కడ యేసు ప్రభు చెప్పినట్టుగా తనకు తానుగా వేరుపడిన పట్టణమైన, రాజ్యమైన, తర్వాత ఇల్లు అయినా ఏం చేస్తాడంట నిలువదాట. సొలొమోను అంటాడు. ఎందుకనంటే సొలొమోను ఏం చెప్తాడో చూడండి. సొలొమోను కూడా యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను ఏంటంట వివేచనైనను ఏంటంట ఏం చేసిందంటే అది నిలువదాట అని చెప్పేసి మనము ఈ సామెతల గ్రంథంలో మనం చూడవచ్చు. సామెతల గ్రంథంలో మనం చూడవచ్చు. ప్రియమైన యెహోవాకు విరోధమైన ఆలోచనైనను జ్ఞానమైనను ఏం చేస్తుందంటే నిలువదాట అని చెప్పేసి మనము సామెతల గ్రంథం 21వ అధ్యాయము 30వ వచనం మనం చదువుదామా? యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను. చూడండి, మనం గమనించాలి. ఎందుకనంటే మనము దేవునితో మనం అంట కట్టబడాలి. మనం బలము బహుగా ఫలించాలి అని అంటే దేవుని యందు మనం నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండాలి. అందుకే ఆ చెట్లు శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఉన్నాయి. విస్తరించినప్పుడు ఫలించినప్పుడు అతిశయపడకూడదు. అంటే ఆధ్యాత్మికమైన గర్వం రాకూడదు. ఎందుకు అనంటే ప్రియమైన ద్వారా, ఎందుకనంటే నాకు తెలుసు అనేది రాకూడదు. ఎందుకంటే చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం మనం చూడవచ్చు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తా అంటది. ఎందుకు అనంటే మనం చూడవచ్చు. ఎందుకనంటే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసిందంటే ఎందుకనంటే బహుగా ఫలించాలి. నువ్వు ఫలించడం బట్టి దేవుడు మహిమపరచబడతావు, దేవుడు ఘనపరచబడుతున్నాడు. అంతకంటే రెట్టింపు ఆశీర్వాదం పొందుతావు, అభిషేకం పొందుతా అంటావు, దీవెనలు పొందుతా అంటావు, ఈవులు పొందుతా అంటావు. మనము ఎందుకనంటే అలాగున, ఎందుకనంటే మనము ఫలించాలే మంచిదే కానీ అతిశయం రాకూడదు. కొమ్ములు కొన్ని ఏమవుతా అంటే నేరుగా వెళ్తా అంటే ఎందుకనంటే నాకు తిరుగులేదని ఒక గాలి రాగానే ఏం చేస్తుంది అంటే అది ఏమైపోతుందంటే అది ఎటన్న ఒక దిక్కు తిరిగిపోతాడు. అందుకే మనము ఆధ్యాత్మికమైన జీవితంలో తగ్గింపు చాలా అవసరం. దావీదు అంటాడు కదా, దేవుడు అతన్ని ఆశీర్వదిస్తే, దేవా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. చూడండి మాట చూద్దామా? ద్వితీయోపదేశక దినవృత్తాంతముల గ్రంథము. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం.
రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, దేవా యెహోవా, యెహోవా నువ్వు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది, దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. చూడండి ప్రేమ ద్వారా దావీదు తగ్గించుకుంటా ఉన్నాడు, అతిశయం రానిట్లేదు. అయ్యా నేను ఎంతటి వాడిని అయ్యా, ఒకప్పటి పశువుల కాపరిని, నా స్థితి అంది ఎందుకనంటే తాను ఎదిగినప్పటికి కూడా ఎదిగిన చెట్టు కూడా ఎప్పుడు కూడా ఒదిగి ఉండడమే చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే మనం ఎదుగుతా ఉన్నాం, అన్ని ఆధ్యాత్మికమైన విషయంలో ఎదిగినప్పుడు కూడా మనం ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. ఒదిగి ఎందుకనంటే ఇక్కడ మనం కనుక చూస్తే ఎందుకు అనంటే ఇక్కడ మనం రోమపత్రికలో మనం ఇందాక చదివినప్పుడు 11వ అధ్యాయంలో చదివినప్పుడు అక్కడ పౌలు భక్తుడు రోమ సంఘములో ఎందుకనంటే నాకు అన్ని తెలుసు అనే అతిశయించే వాళ్ళు ఉండవచ్చు, గర్విష్ఠులు ఉండవచ్చు, గర్వాంధులు ఉండవచ్చు. ఎందుకనంటే నాకు అన్ని తెలుసు కదా అని అక్కడ ఎందుకనంటే ఇక్కడ అంటాడు. చూడండి మనము 11వ అధ్యాయము 19వ వచనం కనుక చూద్దామా. అందుకు నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదు మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడుము. ఎందుకు అనంటే గర్వించకు, నాకేం జరిగినా ఏం జరిగినా నేను అనుకుంటా. ఎందుకనంటే స్వల్పమైంది, నేను ఎందుకనంటే ఇంత ఈ పరిచయం చేయడానికి ఎందుకనంటే యోగ్యత లేదనుకుంటా. వాస్తవం నేను అతిశయిస్తే ఎందుకనంటే నాకు ఎందుకనంటే చేసింది ఏం లేదు. వాస్తవంగా దేవుడు ఇతడు చేస్తాడు అనే నమ్మకంతో వీళ్ళంతా నాకు డబ్బు ఇస్తే ఇదంతా కట్టడం స్టార్ట్ అయింది తప్ప నా దగ్గర ఏం లేదు. ఎందుకనంటే ప్రియదేన్ ద్వారా అతిశయం అనేది కూడా ఎందుకనంటే కొన్ని సందర్భాల అహం మనకు తెలియకుండానే పని చేస్తాడు. అహము దేవుని చూడనియది, అహము దేవుని మాట విననియది, దేవునితో నడవనియది, దేవుని సన్నిధిలో గడపనియదు, వాక్యాన్ని విననియదు. ఎందుకనంటే మనం చాలా మంది జీవితంలో మనం చూడవచ్చు. ఎందుకనంటే ప్రియదేన్ వల్ల బైబిల్లో మనం ఒక రాజును కూడా మనం చూడవచ్చు. ఆయన రాజును ఎందుకనంటే ఆ గర్వం ఎక్కడి దాకా తీసుకువెళ్ళిందని అంటే మనం చూడవచ్చు దానియేలు గ్రంథంలో. చూడండి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము తర్వాత మీరు అంతా ఇదంతా చదువుకోవచ్చు తర్వాత. ఎందుకనంటే ఆ 4వ అధ్యాయము ఇక్కడ మనము 20వ వచనం కాంచి మనం చూద్దామా. తాము చూచిన చెట్టు వృద్ధి నుండి బ్రహ్మాండమైనదాయను, దాని పైకొమ్మలు ఆకాశమున కంటున్నంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలంగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారములుగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా. రాజా, ఆ చెట్టు నీవు సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గల వాడమైతివి. నీ ప్రభావము వృద్ధి పొంది ఆకాశమంతా ఎత్తాయను. చూడండి ప్రియదేవుని మనం గమనిస్తాం ఇక్కడ. ఎందుకనంటే ఒక వ్యక్తిని సూచిస్తా ఉన్నది. ఎందుకనంటే చెట్టు, ఎందుకనంటే ఒక చెట్టే బాగా ఫలిస్తా అంటేనే దాన్ని వ్యాపిస్తా ఉంటుంది. అయితే ఆయన ఏం చేస్తుందంటే ఇలా వ్యాపించిన తర్వాత ఇక్కడ
నెబుకద్నెజర్ రాజు అనే విషయాన్ని మనం ప్రస్తావన చేద్దాం. ఇక్కడ చూడండి 30 వచనం మనం చదువుదామా. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకునేది. ఎందుకనంటే తనలో తాను అనుకున్నాడు ప్రేదేని వేళ. ఎందుకనంటే తనలో తాను కూడా అనుకున్నట్టుగా మనం చూడవచ్చు. ఎందుకనంటే ఉజ్జియా కూడా తన మనసులోనే గర్వించి చెడిపోయాడు. తర్వాత ఎందుకనంటే ఇలాగైన తర్వాత ఏమైపోయిందంటే రాజు పరిస్థితి రాను ఏమైపోయిందంటే ఆయన పశువులాగా గడ్డి మేసే పరిస్థితి వచ్చేసి. చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూడండి, అదే 4వ అధ్యాయం చూడండి. అక్కడి నుంచి మనం కింద నుంచి చూద్దాం. 31 నుంచి కంటిన్యూ చేసేయండి. రాజు నోట ఈ మాట యుండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు ఇదే నీ ప్రకటన, నీ రాజ్యము నీ యుద్ధ నుండి తొలగిపోయేను, తమ యుద్ధ నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు, సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగునని చెప్పాను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవుల్లో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను, ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయన. చూడండి ప్రజలు మనం గమనించాలి. ఎందుకనంటే ఏ వ్యక్తి కూడా అతిశయము రానియకూడదు, గర్వం రానియకూడదు. ఎందుకు? దేవుడు నిన్ను ఫలించాలి, ఫలభరితంగా జీవితం ఉండాలి. ఎందుకు అంటే దేవుడు ఫలించాలి అని అంటే ఎందుకు? నువ్వు పనికి మాలినది వేరు ఎందుకంటే తీసివేయాలి. తర్వాత ఆయనకు వేరుగా ఉండకుండా ఆయనతో అంటకట్టబడాలి. తర్వాత నువ్వు ఎదిగిన కొద్ది ఏం కావాలంటే అతిశయించడానికి వీల్లేదు. అంటే మన లోపల ఏం కావాలంటే తగ్గింపు జీవితం కలిగి మనం ఉండాలి. మనం ఫలించాలి అని అంటే ఆయనలో. ఎందుకనంటే ద్రాక్షవల్లి నేను ఎవరి యందు నేను నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఎందుకనంటే ఫలించాలి అని అంటే ఎందుకనంటే దేవుళ్ళో మనం నిలిచి ఉండాలి. అందుకే ఎప్పుడైతే పనికి మాలిని తీసివేయాలి, తర్వాత దేవునికి వేరుగా మనం ఉండకూడదు. ఏ పరిస్థితుల్లో కూడా హెచ్చించకుండా అన్ని విషయంలో తగ్గింపు కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే మనకొక మాట మనం చూద్దాం. అక్కడ చూడండి, అదే యోహాను సువార్తలో యేసు ప్రభు మాట్లాడిన మాటలు మనం కనుక చూస్తే ఇక్కడ చూడండి 4వ వచనాన్ని మనం చూద్దామా. నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తానే ఎలాగో ఫలించునో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు కూడా ఫలించరు. మనం దేవునిలో ఉండకుండా తీసివేయాలి, వేరుగా ఉండకూడదు, అతిశయించకూడదు, తగ్గింపు కలిగి ఉండాలి, అంటగట్టుబడి ఉండాలి. దేవునికి వ్యతిరేకమైన తీసివేస్తేనే అక్కడ దేవుల్లో మనము నిలిచి ఉంటేనే మనం బహుగా ఫలిస్తాం. ఎందుకనంటే మనం 6వ వచనం చదువుదామా. చూడండి, నిలిచి ఎందుకనంటే మనకు నాకు తెలుసు అని అనుకుంటాడు, పాటలు తెలుసు, వాక్యం తెలుసు అని. ఎందుకనంటే అందరు చాలామంది కూడా దేవుని ఆధ్యాత్మికంగా ఎదగవలసి, ఫలించవలసిన, ఆశీర్వదించవలసిన సమయంలో ఆశీర్వాదం కోల్పోతాడు. అంటారు కదా రైతులు, అయ్యా పంట చేతికి వచ్చినట్టు వచ్చింది, అంతా అయిపోయింది.
మనం కూడా మన ఆధ్యాత్మికమైన జీవితంలో బ్లెస్ చేసే టైంలో దేవునికి దూరమే. దేవుడు ఆశీర్వదించే సమయంలో మనం ఏమైపోతామంటే దూరం అయిపోతాం. ఏదో కారణం, ఏదో సమస్య, అపవాది తీసుకొస్తాడు. లేకుంటే ఏదో కార్యాన్ని తీసుకొచ్చేసి కుటుంబంలో విచ్ఛిన్నం చేసినప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా మనం ఏం కావాలంటే దేవుళ్ళో మనం బాగా నిలిచి ఉంటాం. నేనంటాను, ఎందుకనంటే నేను మా భార్య ప్రెగ్నెంట్స్ ఉన్నప్పుడు మా చర్చిలో ఒక సమస్యలు వచ్చేసింది. బాగా పోలీస్ స్టేషన్ వేసి రాళ్లతో కొట్టిండు, కిడ్నాప్ కేసు పెట్టేసింది. మేము కనుక ఫస్ట్ చర్చ్ వెళ్ళి కదా అని అనుకుంటే అక్కడ సంఘం ఉండకపోయేది, గ్లోరియస్ మినిస్ట్రీ. ఎందుకనంటే దీంట్లో ఎన్నో అవమానాలు వస్తూ ఉంటాయి, ఎన్నో నిందలు వస్తూ ఉంటాయి, ఎంతో కష్టాలు అవుతూ ఉంటాయి, ఎన్నో అదైతా ఉంటుంది. కానీ మనం ఏం కావాలంటే దేవుడితో మనం నిలవాలి. ఎందుకు అనంటే దేవుని ప్రేమ నుండి మనలను ఏది వేరు చేయలేదు. చూడండి, బైబిల్లో మంచిగా పౌలు భక్తులు రాస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఈ రోమా సంఘానికే వాళ్ళు అనుకుంటా ఉంటారు, ఎందుకనంటే దేవుని ప్రేమ నుంచి మనను వేరుపాటు చేస్తుందని వాళ్ళు అనుకుంటారు. కానీ ఎందుకనంటే దేవుని నుంచి నువ్వు దేవుల్లో ఉంటే దేవుని నుంచి నువ్వు ఏది కూడా వేరు చేయలేదు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూడమ్మా, 8వ అధ్యాయం 35వ వచనం. 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున నిన్ను బట్టి దినమేళ మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. చూడండి ప్రియదేవులారా, మనము దేవుని ప్రేమ నుంచి ఏది కూడా ఎడబాపం. ఎందుకనంటే ఈనాడు మనం చూస్తూ ఉంటే ప్రియదేవులారా, మనము దేవుడు ఫలించడానికే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఆ ఫలాన్ని గురించి మాట్లాడుతాడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా. ఎందుకనంటే మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, మనం అక్కడ అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ఎందుకంటే మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకు నేను ఏర్పాటు చేసుకున్నాడు. 16వ వచనం, 15వ అధ్యాయం 16వ వచనమా, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉంటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియదేవులారా మనము చేయాలి. ఎందుకనంటే పనికి మనల్ని తీసివేయాలి, వేరుగా మనం ఉండకూడదు. దేవుల్లో బలంగా ఉండాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. తర్వాత మనము ఫలించాలడానికి మనము నిలిచి ఉండాలి. ఎందుకంటే ఫలం నిలిచి ఉండాలంటే ఆధ్యాత్మిక సావాసంలో ముందుకు సాగుతూనే ఉండాలి. ఎందుకనంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేస్తా ఉంటుంది. ఎందుకనంటే దుష్టుడు లోకంలో పొంచి ఉన్నాడు. ఎందుకనంటే నువ్వు ఫలించే సమయంలోనే, నువ్వు ఆశీర్వదించబడే సమయంలోనే దుష్టుని యొక్క ప్రక్రియ నీ పైన పడతా ఉంటుంది. అందుకే ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఏం కావాలంటే ఆధ్యాత్మికమైన సావాసంలో మనం నిలిచి ఉండాలి. అందుకే పరిశుద్ధుల సావాసాన్ని విడిచి వెళ్ళిపోయిన లోతు పతనం అయిపోయాడు. అబ్రహాము నిలిచి ఉన్నాడు, ఫలించిండు. అబ్రహాము అన్ని విధాలుగా ఆశీర్వదించబడాడు. అందుకే మనం ఏం కావాలంటే ఆధ్యాత్మికమైన సావాసంలో ఏం కావాలంటే మన ఫలం నిలిచి ఉండాలి అని అంటే సావాసంలో ముందుకు సాగాలి, ప్రార్థనలో బలంగా ఉండాలి. ఆ చెట్టుకు వాక్యం అనే నీరు ఉండాలి. అక్కడ చెప్తా ఉంటాడు యేసుప్రభు ఏం చెప్తాడు చూడండి. అక్కడ 7వ వచనం,
నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మాటలు నిలిచి ఉండాలి, దేవుని మాటలు. అందుకే దేవుని మాటలు చదవాలి, దేవుని మాటలు గ్రహించాలి, దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, ఎప్పటికీ కీర్తించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. ఎందుకనంటే అక్కడ మాటలు, ఎందుకంటే చాలా మంది ఏంటంటే వింటాడని విడిచిపెట్టాడు. దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుని మాటలు మనలో ఉండాలి. అందుకే ఎప్పుడైతే ద్వారా యేసు ప్రభు చెప్పిన మాట మనం చూడాలి, నా యందును మీరును మీ యందును నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. చాలా మందికి విఫలం అవ్వడానికి కారణం ఎందుకు అంటే దేవుని యొక్క మాటలు వాళ్ళకు ఉండవు. ఏవైనా మాటలు ఉంటాంటే ఏవైనా వింటాంటారు, కానీ ఎందుకనంటే దేవుని మాటలు మన లోపల ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంటే అక్కడ మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని అన్న తర్వాత ఇక్కడ అంటాడు 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. అందుకే ఎప్పుడైతే ద్వారా మనం కనుక ఇంకా వెళ్తా అంటే ఇలాగా దేవుడు మనతో చెప్పిన విషయాలన్నీ గమనిస్తే ఇంకా కూడా 11వ విషయాన్ని మనం 11వ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందామా. మీ యందు నా సంతోషం ఉండవలెననియు మీ సంతోషం పరిపూర్ణ కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఎందుకనంటే ఎలా సంతోషం ఉంటావు, ఎలా ఆనందంగా ఉంటావు అంటే మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలి. ఎందుకనంటే మనము దేవునికి వ్యతిరేకమైన తీసివేయాలి, దేవునితో మనం అంట కట్టబడాలి, తర్వాత దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుని మాటలు మనలో నిలిచి ఉండాలి, తర్వాత దేవునితో సావాసం మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తా అంటే మనము దేవుని మనం ఫలిస్తానట, ఫలించడం వలన తండ్రి మహిమపరచబడుతున్నాడు. మహిమపరచబడుతున్నాడంటే మనము ఏం కావాలంటే మనము తీసివేయవలసింది తీసివేస్తేనే